Garuda Express, an international courier service. శబరిమలలో బంగారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వెళ్లారు. అయితే గంటల వ్యవధిలోనే కొందరు వ్యక్తులు ధ్వజస్తంభాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. పాదరసంతో కూడిన వస్త్రాన్ని ధ్వజస్తంభం కింది భాగంలో వేయడంతో అది స్వల్పంగా దెబ్బతింది. అక్కడ తెల్లగా అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించి విజయవాడకు చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ప్రతినిధులు చెప్పారు. బంగారు పూత ధ్వజస్తంభం ధ్వంసం కావడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 9 కిలోల బంగారం, 300 కిలోల రాగి, 17 కిలోల వెండితో తయారైన ధ్వజస్తంభం అడుగు భాగం ధ్వంసమైనట్లు సాయంత్రం గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో 3 పాదరసాన్ని ధ్వజస్తంభం అడుగు భాగంలో చల్లుతున్నట్లు కనిపించింది. 3.5 కోట్ల ఖర్చుతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభాన్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త ఆలయానికి విరాళంగా ఇచ్చారు. వ్యాపారంలో ఆయన ప్రత్యర్థులే ఈ పని చేయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శబరిమల ఆలయంలో ఈ నెల 28 నుంచి 10 రోజుల ఉత్సవాలు నిర్వహించారు. జూలై 7న ఆలయాన్ని మూసివేయనున్నారు.